అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ ఒక కొత్త మూవీ. మొన్ననే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మూవీ, మార్చ్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా రిలీజ్ అయింది. సో మూవీ పేరు మృత్యుంజయ్. ఈ మూవీ 2026లో మొన్ననే రిలీజ్ అయింది. దీంట్లో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా జాన్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది శ్రీ హుసేన్ షా కిరణ్. సో ఎనీవే, సో ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లిపితోటి ఎన్నిసార్లు చూసా, ఎలా నచ్చింది? ఒకటేసారి చూసా, బాగానే ఉంది. అంటే ఆబ్వియస్లీ లూప్ హోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ బాగానే ఉంది. వన్ టైమ్ వాచ్. యా అక్క, నేను ఒకసారి చూసాను. ఇన్ఫ్యాక్ట్ నేను లిపి కలిసి చూసాము. మా ఇద్దరికి నచ్చింది. లిపికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నాకేం క్వశ్చన్స్ లేవు. నేను హ్యాపీగా మొత్తం చూసి ఎంజాయ్ చేశాను. ఈ మధ్యకాలంలో బోర్ కొట్టకుండా ఇలాగ ఫోన్ పక్కన పెట్టి చూసిన మూవీ అంటే ఇదే. చాలా ఎప్పుడు నేను మల్టీ టాస్క్ చేస్తూ ఉంటాను, కాకపోతే ఈసారి మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫోన్ పక్కన పెట్టి సీరియస్గా చూసాను. నేను ఈ మూవీ మొన్ననే చూసాను. యాక్చువల్లీ 2 days చూసాను, హాఫ్ అండ్ హాఫ్. కానీ ఓకే, డీసెంట్ మూవీ. అంటే యాక్చువల్లీ తెలుగులో థ్రిల్లర్ మూవీస్ అంత బాగుంటాయి ఇన్ జనరల్. చాలా కొన్ని మూవీసే థ్రిల్లర్ మూవీస్ బాగుంటాయి. సో బాగానే ఉంది, నేను చూసాను. బట్ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మరీ అంత బాగుందని చెప్పలేరు, మరీ అంత చెత్తగా ఉందని చెప్పలేను. ఏదో మిడిల్లో అలా ఒకసారి చూసుకోవచ్చు, అలా అనిపించింది మిడిల్లో. యా. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. ఓకే, పాటలేం గుర్తులేవు యాక్చువల్లీ, బట్ అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అంతే కదా. మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ పాటలు ఉన్నాయి అసలు ఈ సినిమాలో లేవనుకుంటా. స్టార్టింగ్ లో ఏదో ఒక పాట ఉంటుంది అనుకుంటా, అతను అన్ని వేషాలు వేసుకుని వెళ్తూ ఉంటాడు, అప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదో ఉంటుంది. యా యా. సో నేను లిపి అనుకున్నాము, శ్రీ విష్ణుకి మేబీ ఇలా వేరే కమల్ హాసన్ లాగా రకరకాలుగా డ్రెస్ అవడం ఇష్టం అనుకుంటా. ఒక మూవీ ఉంటుంది అతనిది, అతనే ఓల్డ్ మ్యాన్, అతనే ఓల్డ్ ఉమెన్, అతనే యంగ్ గర్ల్, అతనే యంగ్ హీరో. ఒక మూవీ ఉంటుంది, అబ్బాయిలకి అమ్మాయిలకి ఏదో జెండర్ డిఫరెన్సెస్ అలాంటి ఏదో మూవీ. సో అందులో కూడా అబ్బాయి అన్ని రకాల వేషాలు వేసుకుంటాడు, ఇందులో కూడా అంతే. చూడక మూవీ, చెత్త మూవీ, బట్ ఇందులో కూడా అన్ని రకాలు కమల్ హాసన్ లాగా వేషాలు వేసుకుంటాడు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పడం మర్చిపోయాను. దాని తర్వాత ఇంతకీ శ్రీ విష్ణు టైటిల్ ఏంటో చూసారా మీరు? ఏదో కాంటెంట్ స్టార్, కాంటెంట్ క్రియేటర్, సంథింగ్ లైక్ దట్. కింగ్ ఆఫ్ కాంటెంట్ అంటే మీనింగ్ ఏంటి? అంటే ఈ మీమ్స్ వాళ్ళకి ఆ కాంటెంట్ ఒక దానికి సినిమాకి సంబంధం ఏంటి? ఆ అబ్బాయివి చాలా వరకు అలా మీమ్స్ అవన్నీ వస్తుంటాయేమో, అందుకనేసి కింగ్ ఆఫ్ కాంటెంట్ అని పెట్టుంటారు. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో మీనింగ్ లేకుండా. బట్ ఎనీవే, సో ఒకటి చెప్దాం అనుకున్నాను ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబిట్యూరీ అంటారు మొత్తం సినిమా మొత్తంలో. సో అదొకటి చెప్దాం అనుకున్నాను, ఆబిట్యూరీది. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నా అంటే, అసలు నాకు సస్పెన్స్ లాగా ఏమీ అనిపించలేదు ఫస్ట్ నుంచే. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయిని చూపించడానికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. దాని తర్వాత అయ్యో ముందే స్టోరీ చెప్పేశారు అనుకుంటా. ఈజీగా చూపించేశారు ఆ విలన్ ని. సో నేను అది అనుకున్నా, చూడగానే డిసప్పాయింట్ అయిపోయి అదే అప్పుడే చూపించేసారే అనుకున్నాను. కాకపోతే నేనేం రియలైజ్ అయ్యానంటే, తెలిసినా కూడా క్యాట్ అండ్ మౌస్ లాగా. సో ఆల్రెడీ తెలుసు ఎవరో ఉన్నారు, ఒక ఇట్లాంటి అబ్బాయి ఉన్నాడని తెలుసు, కాకపోతే క్యాట్ అండ్ మౌస్ చేస్ గేమ్ లాగా అనిపించింది. సో అందుకే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సస్పెన్స్ ముందే చెప్పేస్తారు, బట్ స్టిల్ ఎలాగా ఒకరినొకరు కనిపెడతారు అనేది చాలా బాగుంది. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, నా క్వశ్చన్, మేబీ లిపి క్వశ్చన్ కూడా అదే అయి ఉండొచ్చు. ఏంటంటే ఈ విలన్ ని ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ లాగా చూపిస్తారు. యాక్చువల్లీ విలన్ బాగానే ఉన్నాడు, హీరో కంటే బాగున్నాడు విలన్. సో ఎనీవే, సో విలన్ ని ఏదో ఓవర్ యాక్షన్ లాగా చూపిస్తారు. కానీ ఆ విలన్ వీళ్ళందరినీ ఎందుకు చంపుతారు, అసలు వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేశారు? దాని తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్. అవును, కానీ ఆ విలన్ కి ఆ మనుషులకి ఏమి పగ లాంటివి మరి నాకు అర్థం కాలేదు. పోలియో కాళ్ళు, భూతద్దాలు అవన్నీ ఎవరు కనిపెట్టకుండా
సో ఒక్కొక్క మర్డర్కి ఒక్కొక్క డిస్కస్. ఒక దానికేమో పోలియో కాలు, ఇంకొక దానికేమో ఇంకేదో వేరే గెటప్, ముస్లిం గెటప్ ఒకటి వేసుకుంటాడు, ముస్లిం లాంటి గెటప్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ గెటప్ అతన్ని ఐడెంటిఫై చేయకుండా. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నా. సారీ, కంటిన్యూ. నా క్వశ్చన్ అది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ లో అబ్బాయి ఇలా వెళ్ళి అడుగుతారు కదా, ఇలాగ పోలియో కాదు అలాంటి పర్సన్ ని చూసారా అంటే, ఈ విలన్ ఇమీడియట్లీ గన్ తీసుకుంది, చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళు చూస్తున్నారా లేదా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి కాలు ఏదో గుచ్చుకున్నా కూడా పరిగెత్తి బిల్డింగ్ పంచి కిందకి వేలాడి చంపడానికి అని చెప్పేసి అంత రెడీగా ఉంటాడు. కాకపోతే దాని తర్వాత ఆ పర్సన్ ఎవరు అనేది తెలిసాక, అంటే లైక్ అతనికి కనిపించినప్పుడు మాత్రం ఏదో అతన్ని ఫాలో అవ్వడము, అతను లేనప్పుడు ఇంటికి వెళ్ళి ఆ గ్యాస్ లీక్ చేసి అవన్నీ చేయడము అవన్నీ చేశాడు. నాకు అదే అనిపించింది, కరెక్ట్. కాకపోతే లిపి పాయింట్ ఏంటంటే, ఒక లిపి చెప్తుంది. సో నా పాయింట్ ఏంటంటే, నిజంగానే అంతలా ఏమంటారు భయపడకుండా చంపేసేయాలి, కాల్చుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అది ఇది అన్న పర్సన్ అలా కాకుండా, ఈ ఏమంటారు ఛాన్సెస్ ఎన్ని వచ్చినా కూడా చంపడు. తర్వాత లాస్ట్ కి అబ్బాయి కరెక్ట్ గా వెళ్ళిపోయే టైంకి గన్ బయటకు తీస్తాడు. అవును, అది కూడా కాదు. లిపి పాయింట్ ఏంటంటే, అంత ఓపెన్ గా తిరుగుతాడు. తర్వాత అతను అంత కేర్ఫుల్ గా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు మర్డర్స్ ని. లైక్ ఏమంటే ప్రాక్టీస్ కూడా చేస్తాడు ఎవరిపైనో పర్ఫెక్ట్ గా అవ్వడానికి. కాకపోతే ఓపెన్ గా ఇంకా హుడీ వేసుకోడు, క్యాప్ పెట్టుకోడు, ఇలా ఓపెన్ గా తిరుగుతూ ఉంటాడు అన్ని ప్లేసెస్ లో. అవును, హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా ఆ హాస్పిటల్ లాక్స్ అన్నిటిని పగలు కొట్టేసి దాని తర్వాత అవన్నిటిని చేసాం. ఆబ్వియస్లీ హాస్పిటల్ లో కెమెరాస్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఏమి తను ఎవరో క్లియర్ గా తెలిసిపోయారంటే చేస్తాడు అన్ని. కానీ అబ్బాయి మొహం తెలియకుండా కెమెరాకి దొరకకుండా అంటారు, అదంటారు, ఇదంటారు. కొన్ని చోట్ల హ్యాట్ కూడా ఉండదు. అదే అబ్బాయి షాడో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా, అందరికి కనిపిస్తూనే ఉంటాడు అబ్బాయి. ఎగ్జాక్ట్లీ. కానీ స్టార్టింగ్ లో ఉన్న కేర్, ఆ ప్రాక్టీస్ అంతా మధ్యలో ఇంకా తీసేశారు. మధ్యలో అతను జస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా నార్మల్ గా మిస్టేక్స్ చేసుకుంటూ ఓపెన్ గా తిరుగుతూ, అది లిపి పాయింట్ అవుట్ చేశాక నాకు కరెక్ట్ అనిపించింది. ఇది ఎంత పర్ఫెక్షనిస్ట్ అయితే ఎందుకు మారువేషం వేసుకుని ఫాలో అవ్వట్లేదు, ఒరిజినల్ ఫేస్ ఎందుకు ఫాలో అవుతున్నాడు, అది నాకు కరెక్ట్ అనిపించింది లాజిక్. దాని తర్వాత మళ్ళీ ఆ సిగరెట్ లైట్ ఇవ్వమంటాడు, అప్పుడు చంపేయకుండా మరి హీరోయిన్ కాంట్రాక్ట్ లేదు కదా, చంపేయకుండా చెప్పాడు కదా, ఆ రోజు చంపుతామని డిసైడ్ చేసుకున్నాడు. అదే కదా, ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాలేదు. పక్కనే ఉన్నాడు, చంపేస్తే అయిపోయేది. అవును, ఇంట్లోకి వెళ్తాడు, ఇల్లు ఎక్కడో తెలుసు, ఆ ఇంటి బయట టీ స్టాల్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఈ అబ్బాయి అది లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చేసేటప్పటికి అప్పుడు గన్ పట్టుకుని పరిగెడతాడు. అంతకు ముందర క్లియర్ షాట్ తీసుకు, అది కూడా మళ్ళీ పబ్లిక్ గా ఓపెన్ గా గన్ ఏమి దాచిపెట్టడం లాంటిది కూడా ఏం చేయడు. ఆబ్వియస్లీ పక్కన ఎవరైనా చూసాం అతని దగ్గర గన్ ఉంది అని అంటారు, సింపుల్. ఆ పర్ఫెక్షనిస్ట్ విలని చివరి వరకు పర్ఫెక్షనిస్ట్ లాగానే చూపించాల్సింది. కాకపోతే తర్వాత అతను ఏదో రాండమ్ రౌడీ షీటర్ లాగా చేశాడు. అవును, ఫస్ట్ లో ఏదో చాలా వెరీ ఏమంటారు చాలా స్కేరీ విలన్ టైప్ లో చూపించారు ఇంట్రొడక్షన్ మాత్రం. దాని తర్వాత మెయింటైన్ చేయలే, నాకు అది నచ్చలేదు. దాని తర్వాత నాకు లాస్ట్ సీన్ లో నాకు అర్థం కాలేదు. లాస్ట్ సీన్ సరే అబ్బాయి ముసలబ్బాయి వేషం వేసుకుని వెళ్తాడు, ఎందుకు వెళ్తాడో నాకు అర్థం కాలేదు. సిమెట్రీకి అక్టోబర్ 2nd చంపుతా అని చెప్పాడు కదా, అది అక్టోబర్ 2nd మాత్రమే అలాగా డిస్కస్ వేసుకుంటాడేమో. ఓకే, సో అతను సమాధిలో కూర్చున్నాడు అని చెప్పి వెళ్ళాడు అనమాట. సమాధి కాదు, శ్మశానంలో కూర్చున్నాడు అని వెళ్ళాడు. అదే శ్మశానంలో కూర్చున్నందుకు అక్టోబర్ 2nd కూర్చోలేపి అదే సమాధి పైన కూర్చుని ఉంటాడు కదా, సో వెళ్తాడు. దాని తర్వాత డిస్గైజ్ లో వెళ్ళి చక్కగా చీమని చంపేద్దాం అనుకున్నాడు. కాకపోతే డిస్గైజ్ లో వెళ్ళేసరికి ఆల్రెడీ కనిపెట్టేశాడు. అందుకని బాబాయ్ అనగానే అందరినీ ఎవాక్యుయేట్ చేశాడు. అతనికి నీకు నా ఐడెంటిటీ తెలిసిపోయిందా అని చెప్పి ఇంకా ఆ మాస్క్ అవన్నీ తీసేస్తాడు. దాని తర్వాత పక్కనే ఉంటాడు, చంపడు. యూనో లిపి చెప్పినట్టు గన్ ఒకసారి పేల్చేయడు. దాని తర్వాత ఇంత పెద్ద ఐరన్ రాడ్ అబ్బాయి పొట్టలో గుచ్చుకుంటుంది, కానీ తీసేస్తాడు డింగుమని. అవును, అవును, అంత పెద్ద హోల్ ఉంటే స్టమక్ లో ఎలాగో బతికే ఉన్నాడు నాకైతే అర్థం కాలేదు. అప్పటికి ఫినిష్ అయిపోయింది అనుకున్నాను స్టోరీ. కాదు, బ్రతికే ఉంటాడు కానీ చక్కగా క్యాట్ వాక్ చేసుకుంటూ టికెట్ రాజుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ రివైండ్ చేసుకుని గుచ్చుకుందా లేదా అని చూస్తే గుచ్చుకుంది. నాకు అర్థం కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ వాటర్ బాటిల్ ఇంకేదో తాగుతారు కదా, నాకు అది అర్థం కాదు. పాకెట్ లోంచి వాటర్ బాటిల్ ని తీసి సమాధి పైన పెట్టి అటు ఇటు మొత్తం అంతా పరిగెత్తి మళ్ళీ వచ్చి ఆ బాటిల్ తీసుకుని వాటర్ తాగడం నాకు అది అర్థం కాదు. నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ తీసి పెట్టకపోతే ఈ అబ్బాయి ప్లాన్ ఏమయ్యేది? ఈ అబ్బాయి ప్లాన్ వాటర్ చేంజ్ చేయడం అంతే కదా.
ఆ అబ్బాయి సమాధి పైన పెట్టకుండా పాకెట్ లోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఏం చేసేవాడు? అండ్ ఆల్సో అది తాగాక 15 seconds కి ఇది అవుతుంది, దాని తర్వాత 15 seconds కి అది అవుతుంది, దాని తర్వాత 15 seconds కి అది అవుతుంది అని చెప్తారు. ఆ అబ్బాయి తాగిన 15 seconds కల్లా అసలు ఈ అబ్బాయి మాట్లాడడం కూడా స్టార్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి మాట్లాడే లోపలే ఆ అబ్బాయి కింద పడిపోవాలి. దానికి మెల్లిగా అది కూడా నిదానమే ప్రధానం టైప్స్ లో నువ్వు తాగిన నీళ్ళకి మొదటి 15 సెకండ్లలో ఏమవుతుందో తెలుసా అనుకుంటూ ఈ లోపల 50 seconds అయిపోయింది ఆల్రెడీ. ఆ విలన్ మాత్రం ఏదో తిన ఇన్స్ట్రక్షన్స్ వింటున్నట్లు తిని చెప్పడము, తను అక్కడ చేయడము. ఆ విలన్ మరి ఎందుకు చంపాడు? గన్ లేదా వచ్చి కూర్చుని మాట్లాడతాడు ఏంటి? నుంచుని ఈ అబ్బాయి కూర్చుని ఉంటాడు, ఆ అబ్బాయి నుంచుని రెస్పెక్ట్ఫుల్ గా చాలా మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఎందుకు పేల్చేయడో నాకు, ఎందుకు కాల్ చేయడో అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి చాలా ఫ్లాస్ ఉన్నాయి, కాకపోతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది స్టోరీ, కానీ ఫ్లాస్ ఉన్నాయి. నువ్వు చెప్పినట్లు ఇలాగ అతను ఓపెన్ గా తిరగడము అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయాడు సడన్ గా. స్టార్టింగ్ లో బోల్డ్ అంత బిల్డప్ ఇచ్చి ఫస్ట్ నేను లిపి చూసి జేడి చెక్ పెడతా అనుకున్నాం. నేను యాక్చువల్లీ లిపి ఫ్రెండ్ అబ్బాయి పేరేంటి, అవసరాలు శ్రీనివాస్ అనుకున్నాను నేను. ఓ యా, సో అబ్బాయి బాబా బాగానే ఉన్నాడు, యాక్టర్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. విలన్ బాగున్నాడు, విలన్ నాకు కూడా నచ్చాడు. నాకు విలన్ లో కొంచెం సోను సూద్ పోలికలు కనిపించాయి, కొంచెం ఉంటాయి. అండ్ ఇంకొకటి మనము హీరో హీరోయిన్ అన్నాం కానీ ఆ హీరోయిన్ యాక్చువల్లీ హీరోకి ఏం రొమాంటిక్ రిలేషన్షిప్ లేదు. జస్ట్ ఇంకొక క్వశ్చన్, అది లాస్ట్ లో పెళ్లి కూడా చేసుకోరు, మధ్య ఏం లేదు రొమాన్స్. నాకు నచ్చింది అలా సింపుల్ గా న్యాచురల్ గా సింపుల్ గా వరకు ఉంచి. ఎగ్జాక్ట్లీ. అండ్ మేబీ హీరోయిన్ లేదు కదా ఈ స్టోరీకి, అసలు హీరోయిన్ అవసరం లేదని చెప్పేసి మేబీ అందుకని ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా అబ్బాయి బదులు అమ్మాయిని చేసినట్లున్నారు. అట్లీస్ట్ ఒక అమ్మాయి ఉంటుందని, కాకపోతే రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఏమి ఉండవు ఇందులో. నాకు అమ్మాయి యాక్టింగ్ మరి అంత ఏం నచ్చలేదు. అమ్మాయి చూస్తే కొంచెం అనాయింగ్ అనిపిస్తుంది నాకు. ఇలాగా ఎంత ప్రూఫ్ ఇస్తున్నా కూడా ఇలాగ చూసుకోకుండా. అమ్మాయి మూవీ క్యారెక్టర్ చెప్పేది, మూవీ క్యారెక్టర్ అమ్మాయి కాదు పాపం, ఆ అమ్మాయి మూవీ క్యారెక్టర్ అసలు అటెన్షన్ పే చేయదు, అన్ని ప్రూఫ్ ఇచ్చినా కూడా ఏం పట్టించుకోదు, ఊరికే తిడుతూ ఉంటుంది. మేబీ అలానే ఉంటారు అనుకో పోలీసు, టు బి ఆనెస్ట్ అలానే ఉంటారు రియల్ లైఫ్ లో కూడా. ఇలాగా ఊరికే చిన్న టిప్ ఇస్తే చేజ్ చేసుకుంటుంటారు. సో అది కూడా న్యాచురల్ రియలిస్టిక్. ఊహా నువ్వు గుర్తుపట్టావా ఆ ఫస్ట్ లో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ లిటిల్ సోల్జర్స్ అబ్బాయి అసలు ఇంకొక వాళ్ళ అన్నయ్య కూడా అదే పొడుకులు ఉంటాయి. వాళ్ళిద్దరు నిజంగా ఏమో మరి కదా. నేను అతను లిటిల్ సోల్జర్స్ లేకపోతే ఇతను తర్వాత చచ్చిపోయిన లిటిల్ సోల్జర్స్ తర్వాత బ్రదర్ వస్తాడు కదా, అతను కూడా అలానే ఉంటాడు. అతను అనుకున్నాను అక్క కూడా అదే అంది, సేమ్ మొహాలు ఉన్న వాళ్ళు ఎందుకు కనీసం షేవ్ అయినా చేపియాలి అని. అతను ప్రాక్టీస్ చేస్తుంటాడు, కాకపోతే ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎగ్జాక్ట్ సేమ్ అదే మొహం ఉండక్కర్లే కదా, ఇంకొక మొహం ఉండగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. సెకండ్ అబ్బాయి చచ్చిపోయింది ఆ అబ్బాయి కాదు కదా, వేరే అబ్బాయి. సెకండ్ అబ్బాయి కాదు నేను చెప్పేది, వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి నువ్వు అన్నావు కదా. ఓహో నువ్వు సేమ్ మొహం అందా సెకండ్ చచ్చిపోయిన అబ్బాయా? కాదు నేను అంది వాళ్ళ బ్రదర్. నేను కూడా బ్రదర్ ఏమో ప్రాక్టీస్ చేయడానికి. ఓకే ప్రాక్టీస్ చేసింది వాళ్ళ ఓన్ బ్రదర్ కాదా? ఓకే ఓకే కాదు బయట లైఫ్ లో వాళ్ళ ఇద్దరు ఓన్ బ్రదర్సా, సెకండ్ ఇద్దరు చచ్చిపోయిన క్యారెక్టర్స్ అని నా క్వశ్చన్. కాదు ఓకే కాదు, చచ్చిపోయిన అబ్బాయి దాని తర్వాత వాళ్ళ బ్రదర్ అబ్బాయి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇలా వాళ్ళకి ఈ అబ్బాయికి ఇలా యాక్సిడెంట్స్ అయ్యాయి, ఎవరో ఫాలో తెలియదు అబ్బాయి ఎవరో, అలానే ఉంటాడు, చచ్చిపోయిన అబ్బాయి లాగానే ఉంటాడు. అందుకే అనుకున్నాను ఆ ఇద్దరు నిజం లైఫ్ లో బ్రదర్స్ అని. అయితే ఒకసారి నేను మళ్ళీ చూస్తా అతని ఫేస్, ఎందుకంటే నాకు గుర్తులేదు. అతను కూడా యాక్టింగ్ చేసేవాడు మూవీస్ లో వాళ్ళ బ్రదర్. సీరియస్ లో ఉన్నాడు అనుకుంటా, ఐ డోంట్ నో. నాకు తెలియదు అబ్బాయి అసలు ఒక బ్రదర్ ఉన్నాడు కూడా తెలియదు నాకు. అలా ఉంటాడు, మాకు తెలియదు, చూడాలి అలా అనుకుంటున్నాం. అసంప్షన్ మీ ఇద్దరికి ఎలా అనిపించింది? నాకు అసలు పోలికలు తెలియదు. నేను ఫస్ట్ ఆ అబ్బాయి లిటిల్ సోల్జర్స్ అబ్బాయి అనుకున్నాను, దాని తర్వాత ఈ అబ్బాయిని చూసాను. ఈ అబ్బాయిని చూసి నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఈ అబ్బాయి లిటిల్ సోల్జర్స్ అబ్బాయి, ఈ అబ్బాయి ఇద్దరు సేమ్ లాగా ఉంటారు. నేను అసలు గుర్తుపట్టలేదు, లిపి చెప్తే నేను షాక్ తిన్నా. అవునా ఈ అబ్బాయి, అసలు అబ్బాయి గురించి మర్చిపోయాను అసలు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడని. సో సడన్ గా లిపి చెప్తే అసలు ఎవరు అబ్బాయి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. బాగా యాక్టింగ్ చేసేవాడు, ఇందులో కూడా బాగానే యాక్ట్ చేశాడు యాక్చువల్లీ. చిన్న క్యారెక్టర్ బట్ యా.
బాగానే యాక్ట్ ఆ చేశాడు. చిన్నపిల్ల ఉంటుంది చూడు, ఆ చిన్నపిల్ల డెఫినెట్లీ హిందీ పిల్ల, లిప్ మూమెంట్. ఎందుకంటే అన్ని హిందీలో మాట్లాడుతుంది. నువ్వు కాంటాక్ట్స్ మళ్ళీ రీప్లే చేయి. ఆ బెంచ్ పైన కొన్ని డైలాగ్స్ అన్ని హిందీ లిప్ మూమెంట్, మేబీ తెలుగు డబ్బింగ్ ఇచ్చారు. ఆ పిల్ల లాస్ట్ లో పాపం ఏడుస్తుంది, నవ్వమంటే ఏడుస్తుంది ఏంటో. బాగా యాక్టింగ్ చేసింది, కొంచెం కష్టపడింది పాపం, చిన్నపిల్ల కదా. కానీ బాగా యాక్టింగ్ చేసింది పాపం. అవును. ఎనీవే, ఇంకెవరు ఉన్నాయా? దాని ఇంకా ఆ త్రీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ 3 ఫ్రెండ్స్ లో ఇద్దరు క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ 4th ఫ్రెండ్ ఆ శ్మశానం కీపర్ ఉంటాడు చూడు, అతను ఏం క్యారెక్టర్ లేదు, మేబీ అతను కూడా విలనా అనుకున్నాను. కానీ లాస్ట్ లో అతనికి కూడా ఒక చిన్న క్యారెక్టర్, ఉత్త గేట్ మూయడం, అవును. లైట్ ఆన్ చేయడం. దాని తర్వాత ఈ ఒక అబ్బాయిని ఫాలో అవుతూ ఉంటాడు కదా, అదే ఆనంద్ సినిమాలో సెకండ్ ఆ అబ్బాయి ఇప్పుడు లావ్ అయిపోయాడు. ఆ అబ్బాయిని ఫాలో అవుతూ ఉంటాడు కదా, అబ్బాయిని చంపుతాడా ఇంతకి? ఆనంద్ సినిమాలో ఆనంద్ సినిమాలో ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా, ఆనంద్ కజిన్, అవును. అతను ఈ సినిమాలో ఈ విలన్ ఫాలో అవుతూ ఉంటాడు కదా అతన్ని. ఓ యా, కాంట్రాక్ట్ కిల్లర్, కానీ చంపలేదు ఇంకా. చెప్పలేదు కదా, ఏదో ఫాలో అవుతూ, ఆ అబ్బాయి కూడా ఏ క్యారెక్టర్ లేదు, ఏదో అబ్బాయి వెళ్తూ ఉంటాడు, ఉత్త గోల్ఫ్ కోర్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అంతే. ఈ అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు, కానీ నాకు చెప్పినట్టు గుర్తులేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఈ పేపర్లో వేస్తారు కదా, సో అందుకని అప్పటికి ఇంకా అతను అందరు గుర్తుపట్టడం స్టార్ట్ చేసేసరికి ఇంకా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా రోడ్ పైన అలా ఆపర్చునిటీ చదువుతూ ఉంటే నువ్వు రోడ్ పైన చూస్తూ ఉండు, ఎవరైనా బతికే ఉన్నారా అని. బాగా బ్రతికే ఒకటి గుండె అయిపోతుంది కానీ. ఎనీవే, సో ఇది ఇంతకీ కమర్షియల్ ఫెయిల్యూర్ అన్నమాట పాపం ఈ సినిమా. అయ్యో. బానే ఉంది కానీ వన్ టైం వాచ్. యా, స్టోరీ ఉంది యాక్చువల్లీ. యా, స్టోరీ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అవును, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విత్ విలన్ క్యారెక్టరైజేషన్ ఒకటి వాళ్ళు ఇంట్రడక్షన్ అంతా చూపించలేదు, అంటే లైక్ ఇంట్రడక్షన్ కి మ్యాచ్ అవ్వలేదు రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అది తప్ప Yeah. మిగిలినంత నాకు బాగా అనిపించింది. యా, ఓకే, ఐఎండిబి రేటింగ్ కొంచెం 6.4 బాగానే ఉంది, కమర్షియల్ ఫెయిల్యూర్ అయినా 6.4 ఐఎండిబి రేటింగ్. అక్క నీ రేటింగ్ చెప్పు. నేను ఒక 7/10 ఇస్తా. లిపి? నేను ఒక 4.55. నేను ఒక 6 ఇస్తాను, 6/10. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ టైం పాస్ చూసుకోవచ్చు. యా, మరీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, మరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను నాకు చాలా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కానీ కంప్లీట్ అక్క చేసేసేదాన్ని. అదే చెప్పినట్లు రీసెంట్ మూవీస్ లో ఇది కొంచెం కాస్త బానే ఉంది, లైక్ వల్గర్ జోక్స్ లేకపోతే సాడిస్టిక్ జోక్స్ లాంటివి ఏం లేకుండా కొంచెం నార్మల్ ఉంది. రియాలిటీకి దగ్గరలో ఉంది. Yeah. అండ్ నెక్స్ట్ నాకు అసలు స్టోరీ మనం గెస్ కొట్టలేం. నేను గెస్ కొట్టాను. అంటే మనం గుట్టకెలుగుతాము. యా, చాలా ఈజీ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఎందుకు కొట్టలేము? గెస్ కొట్టలేదు. అక్క డైలీ వాల్నట్స్ తినక్క. లిపి గెస్ కొట్టకపోవడానికి ఏముంది లిపి దీంట్లో? అంటే ఆబ్వియస్లీ ఎలాగా ఆ ఇంట్లో అబ్బాయి చచ్చిపోయి ఉంటాడు, నాకు చూడంగానే అర్థమైపోయింది ఆ అబ్బాయి ఈ అబ్బాయి కాదు అని చెప్పి నాకు తెలుసు, అంత ఈజీగా చచ్చిపోతాడు అని చెప్పి. అలాంటివన్నీ ప్రెడిక్టబుల్. కాదు, ఎలాగా లాస్ట్ లో ఒకళ్ళు మీట్ అవుతారు, ఎలాగా చచ్చిపోతారు. కాదు ఊహ, అది కూడా వాళ్ళు ఎవరైతే చూస్తూ అమ్మాయికి ఇన్ఫార్మెంట్ ఎవరైతే ఉంటారో అతను నుండి కిచెన్ వైపుకి వెళ్తున్నాడు అంటే అతనికి ఆ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంది ఎలా తెలుసు, ఈ అమ్మాయికి కిచెన్ అక్కడే ఉంది అని ఎలా తెలుసు, ఎలా షూట్ చేస్తున్నారు తిరిగి. లెఫ్ట్ సైడ్ రూమ్ కి వెళ్తున్నారు అలా చెప్పాలి, కానీ కిచెన్ వెళ్తున్నారు చెప్పారు. కిచెన్ వైపుకి వెళ్తున్నాడు అనగానే అమ్మాయికి తెలుసు కిచెన్ ఎక్కడ ఉందో. కానీ ఆ చచ్చిపోయిన అబ్బాయి ఎవరు కూడా చూపించలేదు పాపం, ఎవరు చంపేశారు? అబ్బాయే చెప్పారు, చూపించారు. ఎవరు? అతను ముందు మీట్ అవుతాడు, చూపిస్తారు అతను ఎవరో, ఒక షార్ట్ టైం ఫ్రేమ్ అతను ఫాలో అవుతుంటాడు, చూపిస్తాడు ముందు. బేసికల్ ఎవరైతే కాంట్రాక్ట్ కిల్లింగ్ లో అతనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు చూడు, ప్రాక్టీస్ చేసే అబ్బాయి Okay. వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయిని చంపడం పోయే ముందు ఇతను కూడా సిమిలర్ రొటీన్స్ ఉందని చెప్పి ఇతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. జిమ్ కి వెళ్తాడు. యా, సో అతని హౌస్ కి వెళ్ళినప్పుడు పట్టుబడతాడు. మీరు చిన్న చూసారా, ఓల్డ్ చిన్న? అవును పాపం, ఇంత ముసలి అయిపోయి ఇంత లావ్ అయిపోయాడు. చిన్న క్యారెక్టర్. యాక్చువల్లీ చాలా మంది మంచి క్యారెక్టర్స్. వాళ్ళ బాస్ కూడా, పోలీస్ క్యారెక్టర్ బాస్ కూడా కొంచెం పెద్ద వెల్ నోన్ ఫేసే కదా.
చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా వెల్ నోన్ ఫేసెస్ పెట్టుకున్నారు. యా లైక్ వాళ్ళ పోలీస్ వాళ్ళ బాస్ ఉంటాడు, తిడుతూ ఉంటాడు నువ్వు క్లోజ్ చేయి కేస్ అని. అతను కూడా కొంచెం నోన్ ఫేసే. ఓకే. ఓకేట. సో ఇందుకి ఇంకా వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్లో నాది ఒక రికమెండేషన్ ఉంది. సో నేను మొన్ననే ఒక మూవీ చూసాను, ద హౌస్ మేడ్. చాలా నచ్చిన మూవీ. మీ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ చెప్పారు ఆల్రెడీ. మళ్ళీ అదే చెప్తుంది. ఓకే, లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా ఇంకేం చూసాను సినిమా. అమెరికన్ సైకో మూవీ చూసాను. ఓకే, నాకు పాత మూవీ తెలుసు, యాక్టింగ్ నచ్చింది కానీ అలా చెప్తూ ఉంటుంది. కొంచెం చదువుతా అమెరికన్ సైకో అలాంటి సినిమాలే చెప్తూ ఉంటుంది. అమెరికన్ సైకో సినిమా చూసాను. చూడొచ్చు, ఒకవేళ చూడకపోతే చూడండి ఒకసారి. ఆల్రెడీ బాగానే ఉంటుంది. లిపి నీకు ఏమైనా వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్? వాట్ నాట్ టు వాచ్ అంటే ఆ మూవీ పేరు పైన గుర్తురావట్లేదు కానీ షనాయా కపూర్ మూవీ కొత్తది. ఓ చూడలేదు. ఒక నిమిషం ఒకసారి ఆగు. చూద్దాం అక్క నువ్వు నువ్వు చెప్తుండు, నేను ఈలోపు దాని మూవీ పేరు చూస్తా. నేను ఈ మధ్యకాలంలో ఏం సినిమా చూడలేదు, సో ఇది ఒకటే చూసా. ఓ ఇంకొక మూవీ చూసాను, ద విజిట్ కూడా చూసాను మొన్ననే. అది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ ముందు చూసాను ద విజిట్. ఎందులో ఉంది? శ్యామలన్ ఏంటి నైట్ లైఫ్. ఇది కూడా చెప్పినట్లు ఉందా ముందు? చెప్పింది చెప్తుంది. ఓకే, తూ యా మే నాట్ టు వాచ్. ఏదో థ్రిల్లర్ మూవీ కదా లిపి అది. అది నాకు నచ్చలేదు, ఓకే. బోరింగ్ ఉంది. ఆబ్వియస్లీ ప్రెడిక్టబుల్, బట్ నాకైతే నచ్చలేదు. వెరీ బోరింగ్, డ్రాగ్. ఓకే, నా టు వాచ్ వాన్ రాయన్స్ ఎక్స్ప్రెస్. అదే చెప్తుంది. బాగుండు, వరల్డ్ వార్ 2 బేస్డ్ ఏంటి? మూవీ, ఫ్రాంక్ సినాట్రా అది. వాన్ రాయన్స్ ఎక్స్ప్రెస్ ఓకే, బాగుంటుంది, మస్ట్ వాచ్. సో ఇంకొకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మనము అనగనగా ఒక రోజు మూవీ గురించి కూడా పాడ్కాస్ట్ చేసాము. నా ఫేవరెట్ మూవీ. యా, చాలా మంచి పాడ్కాస్ట్ అది. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ పాడ్కాస్ట్ కూడా చెక్ చేయండి. అనగనగా ఒక రోజు మూవీ మీకు ఇష్టం ఉంటే. ఆ మూవీకి మనకి ఆ పాడ్కాస్ట్కి 24 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. అండ్ క్లోజ్ చేసే ముందు కొన్ని కామెంట్స్ కూడా చదువుదాము. ఓకే, సో ఇవన్నీ కామెంట్స్ మన దూకుడు కదా ఆగడు సినిమా గురించి. సో ఫస్ట్ అబ్బాయి రోహిత్ సాయి గారు ఏమన్నారంటే, ఏరి కోరి ఈ డబ్బా సినిమాలు చేస్తున్నారు ఏంటమ్మా అన్నారు. సో మనము బాగుంటుంది సినిమా. డబ్బా సినిమాలు కాకుండా కొంచెం మంచి సినిమాలు చేద్దాము, కొన్ని కొత్త సినిమాలు చేద్దాము. కొత్త సినిమాలు మంచి సినిమాలు చేస్తాం రోహిత్ గారు. నెక్స్ట్ పీటర్ పార్కర్ ఏమన్నారంటే అదే సినిమా గురించి, పాత మూవీస్ మస్ట్ వాచ్ ఎలా అవుతాయి, ఐ థింక్ మనం మస్ట్ వాచ్ చూడండి అని చెప్పినట్టు ఉన్నాము. సో పాత మూవీస్ మస్ట్ వాచ్ ఎలా అవుతాయి అని అడుగుతున్నారు. కరెక్ట్. నాకు అర్థం కాలే. ఆయన పాత మూవీస్ మస్ట్ వాచ్ ఉంటాయి కదా కొన్ని, అంతకుముందే అంటే అందరూ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు, మనము మళ్ళీ కొత్తగా మస్ట్ వాచ్ అని చెప్తున్నాము అని. దాని తర్వాత ఈ పీటర్ పార్కర్ గారే ఏమన్నారంటే, నేను మహేష్ బాబు డైలాగ్స్ చెప్పాను కదా ఆ సినిమాలో, గుర్తుందా మీకు? ఆగడి సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ చెప్పాను కదా, we should be appreciating Mahesh more after Uha's dialogue reading. కరెక్టే, కొంచెం కష్టమే అలాంటి డైలాగ్ చెప్పడం ఉంటుంది. అంత ఫాస్ట్ గా మాట్లాడడం కూడా చాలా కష్టము. పాప మహేష్ బాబు అందుకే చాలా మంచిగా యాక్ట్ చేస్తారని చెప్పాం. దాని తర్వాత ఈ పీటర్ పార్కర్ గారు ఏమన్నారంటే, కావే దూకుడు చూసి ఆగడు అనుకుంటున్నారేమో. కాదు, నాకు దూకుడు రెండు బాగుంటాయి, బట్ ఆగడు ఇంకా ఎక్కువ బాగుంటుంది. అయితే చాలా మంది ఆగడు నచ్చలేదేమో అక్క, మాలాగనే. నీకే నచ్చినట్టు ఉంది. నాకు చాలా నచ్చింది, చాలా కనెక్ట్ అయిపోయా. ఎందుకు నువ్వు కూడా పూతరేకులు తిని ఎగ్జామ్స్ పాస్ అయ్యావా చిన్నప్పుడు? కాదు, ఇలాగా చాలా ఫన్నీగా అయిపోతుంటది, సీరియస్నెస్ ఉంటుంది అసలు మూవీలో. చాలా మంచిగా ఈజీగా అయిపోతూ ఉంటుంది అంతా. సో అది మా పాడ్కాస్ట్ మృత్యుంజయ్ మూవీ గురించి. సో అది మొన్న రిలీజ్ అయింది, చూడకపోతే ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంటుంది. యావరేజ్ 6/10 మూవీ లాగా ఉంటుంది. సో అది మా పాడ్కాస్ట్. ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ కామెంట్స్ రాయండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని కామెంట్స్కి మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.